స్పీక్ అన్న ఒక వర్బ్ తీసుకుందాం. నేను ఇంగ్లీష్ మాట్లాడలేను. ఐ కాంట్ స్పీక్. నేను ఇంగ్లీష్ మాట్లాడలేకపోతున్నాను. ఐఎమ్ నాట్ ఏబుల్ టు స్పీక్. నువ్వు ఇంగ్లీష్ మాట్లాడగలవా? కెన్ యూ స్పీక్ ఇంగ్లీష్? నువ్వు మాట్లాడగలుగుతున్నావా? ఆర్ యూ ఏబుల్ టు స్పీక్ ఇన్ ఇంగ్లీష్? నేను మాట్లాడగలుగుతానా కొన్ని రోజుల తర్వాత? విల్ ఐ బి మర్చిపోయావు. విల్ ఐ బి ఏబుల్ టు స్పీక్ ఆఫ్టర్ ఫ్యూ డేస్ అని అంటాం. నువ్వు మాట్లాడగలుగుతావు కొన్ని రోజుల తర్వాత. You will be able to speak English after few months. నేను మాట్లాడగలగాలి కొన్ని రోజుల తర్వాత. స్పీక్ ఇంగ్లీష్. కరెక్ట్. బి అస్సలు మర్చిపోకూడదు. విల్ బి ఏబుల్ టు, షుడ్ బి ఏబుల్ టు, హ్యావ్ టు బి ఏబుల్ టు, మే బి ఏబుల్ టు, మస్ట్ బి ఏబుల్ టు. బి ఖచ్చితంగా వస్తుంది. చాలా మంది చేసే మిస్టేక్స్ ఏంటంటే ఏబుల్ టుతో బి మిస్ అవ్వడం ఒకటి, తర్వాత కెన్ ఏబుల్ టు, కాంట్ ఏబుల్ టు, కుడ్ ఏబుల్ టు, కుడెంట్ ఏబుల్ టు యూస్ చేయడం ఒకటి. ఇది ఎన్నిసార్లు కరెక్ట్ చేసినా చాలా మంది చేస్తూ ఉంటారు. అది మాత్రం అలవాటు పడొద్దు. ఓకే, నేను మాట్లాడగలగాల్సిందే ఇంగ్లీష్. I have to be able to speak English. నేను మాట్లాడలేకపోవచ్చు. లేదు, నేను చెప్పాలి మీకు. మీరు మాట్లాడలేకపోవచ్చు ఇంగ్లీష్. మీరు ఇట్లనే నెగ్లెక్ట్ చేస్తూ పోతే. You may not be able to speak English. Yeah, if you keep neglecting, you may not be able to speak English fluently. Very good.